Last class lo what is chemical change, physical change? Online class already completed కదా. You understand or not? You follow or not? What is physical change? What is physical change? You don't know the difference between physical change and chemical change? Huh? You don't know. Sir, okay. Physical change. Physical change is change will be happen in the physical properties only. Physical properties means color, appearance, volume, size. These are all changes. The size may be decreases or increases. Color may be changed. Like this. Physical properties matter change. There is no change in the composition. Composition will change. So for example, ice ఉంది హీట్ చేసాం ఏమవుతున్నాయి వాటర్ హీట్ చేసాం ఏమవుతుంది వేపర్ వస్తుంది వాటర్ వేపర్ సపోజ్ దిస్ వేపర్ ఈస్ కూల్ వాటర్ వేపర్ ఈస్ కూల్ దెన్ వాట్ హ్యాపెండ్ వాటర్ వస్తుంది వాటర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ వస్తుంది అవునా అంటే ఫిజికల్ చేంజ్ ఏమవుతుంది యూ కెన్ గెట్ ద ఒరిజినల్ సబ్స్టెన్స్ అగైన్ బై రివర్సింగ్ ద కండిషన్స్ అంటే దీన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే సాలిడ్ కాస్త లిక్విడ్ అయింది లిక్విడ్ కూడా హీట్ చేసాం టెంపరేచర్ రైజ్ చేసాం దెన్ లిక్విడ్ చేంజెస్ టు గ్యాస్ దిస్ ఈజ్ ద సాలిడ్ దిస్ ఈజ్ ద లిక్విడ్ this is a gas. On heating the solid changes to liquid changes to gas. There. By reversing the conditions we can get the original substance again. Conditions reverse చేసినప్పుడు ఏమైంది మళ్ళీ ఒరిజినల్ సబ్స్టెన్స్ వచ్చేసింది. So this is called physical change. So suppose ice formula. Water formula ఏంటి? What is the molecular formula of water? H2O. Ice formula? H2O ne. Water vapor formula? H2O. There is no change in the formula. Chemical formula is same. Chemical composition is same. But ఏం చేంజ్ అయింది? ఐస్ అంటే certain volume ఉంటుంది కదా. అంటే solid. On heating this solid, then what happened? Water, liquid అయిపోయింది. అంటే దాని వాల్యూమ్ చేంజ్ అయిపోయింది అవునా దాని షేప్ చేంజ్ అయిపోయింది దాని యొక్క స్టేట్ చేంజ్ అయిపోయింది సపోజ్ వాటర్ హీట్ చేస్తాం వేపర్ మనకు కనపడదు ఓకే అంటే లిక్విడ్ కాస్త గ్యాస్ దిస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ చేంజ్ సే ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి we can get the original substance again by reversing the conditions. Right. Wax అంటే ఏంటి మైనం దీన్ని హీట్ చేసాం ఏమవుతుంది వ్యాక్స్ దిస్ ఈజ్ లిక్విడ్ దిస్ ఈజ్ సాలిడ్ this is solid, this is liquid. This is liquid. Suppose this is cooled. అంటే మనం వ్యాక్స్ తీసుకొని హీట్ చేసాం అనుకో లిక్విడ్ అయిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ కూల్ చేస్తే మీ క్యాండిల్ ఎలా తయారు చేస్తే ఐడియా ఉందా మనకి పెట్రోలియం సంబంధించిన వ్యాక్స్ వస్తుంది వాళ్ళు పీసెస్ హెవీ పీసెస్తో కొంటారు 10 kg 15 kg అట్లా కొనేస్తారు కొనేసి మనకి ఏముంటాయి మోల్డ్స్ ఉంటాయి క్యాండిల్స్ ఉన్నటువంటి మోల్డ్స్ ఉంటాయి ఆ మోల్డ్స్లో థ్రెడ్ వేస్తారు దారం
వేసేసి దాన్ని హీట్ చేసి దాంట్లో పోసేస్తారు. పోస్తే అది ఏమవుతుందంటే కూల్ అయిపోయిన తర్వాత ఆ షేప్ వచ్చేస్తుంది. లోపల కొంచెం ఆయిల్ పూసినాం అనుకో ఆయిల్ కలుపుకోకుండా బయటకు వచ్చేస్తుంది. కూల్ అవగానే మనం దాన్ని రివర్స్ పెడితే వచ్చేస్తుంది. అంటే ఏంటి, సాలిడ్ హీట్ చేస్తే లిక్విడ్ అయింది, దీన్ని కూల్ చేస్తే మళ్ళీ అనేది సాలిడ్ వచ్చేస్తుంది. అది కూడా సేమ్ సబ్స్టెన్స్. అంటే సాలిడ్ స్టేట్ కానీ లిక్విడ్ స్టేట్ కానీ ఫార్ములా డస్ నాట్ చేంజ్. ఇంకా మీకు మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ ఒక ఐరన్ పీస్ తీసుకున్నాం. ఐరన్ పీస్ని మ్యాగ్నటైజేషన్ మెథడ్స్ ఉంటాయి, సింగిల్ టచ్ డబుల్ టచ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి ఏమవుతుంది, ద ఐరన్ పీస్ కన్వర్టెడ్ యాజ్ మ్యాగ్నెట్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ని హీట్ చేస్తాం, వీ కెన్ గెట్ ద ఒరిజినల్ సబ్స్టెన్స్ ఐరన్ అగైన్. అంటే డీమ్యాగ్నటైజేషన్ అన్నమాట. దాన్ని హీట్ చేస్తే దాని మ్యాగ్నటైజేషన్ ప్రాపర్టీ డిలీట్ అయ్యింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏ చేంజ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఓన్లీ. దట్ మీన్స్ కలర్, షేప్, state of the substance may change. By reversing the conditions, we can get the original substance again. This type of change is called physical change. Now note down, physical change in peట్టుకోండి, today date తీసుకోండి. Note down the two examples. Read the definition. Change is happened. Definition also. A change is happened in the physical properties like a change is happened in the physical properties like color, volume, state of the substance, etc. Color, volume, state of the substance, etc. is called physical change. Okay, next one is chemical change. Here chemical change means what? In this chemical change, new substance is formed. After the change is happened, new substance. There is no comparison between original and new substance. Both are different. Suppose take a carbon, coal. After burning up coal, what happened? A form of ash form. Again you can get the coal again by reversing the conditions.
ఆ యాష్ మనం టోన్ చేయొచ్చా చేయలేము. సపోజ్ సల్ఫర్ బాండ్ చేస్తాం, సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ we not get the original substance again, new substance is formed. అంటే కెమికల్ కంపోజిషన్ మారిపోయింది. ఇప్పుడు C+O2 gives rise to CO2, S+O2 gives rise to SO2. సపోజ్ మీకు హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ రెండు బాండ్ చేస్తే వాటర్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ మనం బాండ్ చేసాం అనుకోండి, హైడ్రోజన్ గ్యాస్ ఇస్ బాండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లో అంటే ఎయిర్ బాండ్ చేసాం హైడ్రోజన్, ఏమవుతుంది? దట్ గివ్స్ వాటర్. మరి వాటర్ కూడా దీస్ ఆర్ అంటే యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటారు, రైట్ సైడ్ వాటిని ప్రొడక్ట్స్ అంటారు. దేర్ ఈస్ ఎనీ రిలేషన్ బిట్వీన్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్? నో. దీనికి దాన్ని కంపేర్ చేస్తాం. హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, అక్కడ వాటర్ ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఆక్సిజన్కి దీన్ని కంపేర్ చేస్తాం, రెండు ప్రాపర్టీస్ డిఫరెంట్. అందువల్ల స్టార్టింగ్లో ఉన్నటువంటి రియాక్టెంట్స్కి ఫైనల్గా ఫామ్ అయినటువంటి ప్రోడక్ట్స్కి రెండింటికి సంబంధం ఉండదు. దేర్ ఇస్ నో రిలేషన్, బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే ఈ విధమైనటువంటి కెమికల్ ఫార్ములా చేంజ్ అయింది అనుకోండి, కెమికల్ కంపోజిషన్ చేంజ్ అయింది, దట్ చేంజ్ ఇస్ కాల్డ్ కెమికల్ చేంజ్. సరే, కెమికల్ చేంజ్ అని రాసుకోండి. Definition రాసుకోండి. And the definition: a change is happened in the physical and chemical properties. A change is happened in the physical and chemical properties. Then the change is called chemical change. Then the change is called chemical change. ఇప్పుడు మనకి డైలీ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మిల్క్ ఉంది, మిల్క్కి కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసి ఏమవుతుంది? కర్డ్ అవుతుంది, అవునా? అగైన్ యూ కెన్ కన్వర్ట్ ద కర్డ్ ఇంటూ బటర్ మిల్క్. కర్డ్ మనం మిల్క్ చేయొచ్చా? చేయలేం. అంటే వీ కెనాట్ గెట్ ద ఒరిజినల్ సబ్స్టెన్స్ అగైన్. అంతే కదా. ఇప్పుడు కవ్ ఉంది, దానికి ఏదో ఫీడ్ పెడతాం, గెడ్డు అవి రెండు ఏదో పెడతాం, అదే వస్తుంది, మిల్క్ ఇస్తుంది, లేకపోతే డంగ్ ఇస్తుంది. వీ కెనాట్ గెట్ ది గ్రాస్ అగైన్. దట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. సరే, డెఫినేషన్ అయిపోయింది కదా. డెఫినేషన్ ఆల్సో ఓవర్. నెక్స్ట్ ఈ ఫిజికల్ చేంజ్లోనే మనకి సబ్లిమేషన్ అని ఉంది. What is meant by sublimation? Generally what happens means, on heating the solid changes to liquid. First liquid అయిపోతుంది. Again continuously heating means liquid changes to gas. But in some cases solid directly changes to gas on heating. That is called sublimation. Definition right. Solid directly changes into gas. Solid directly changes into gas on heating is called sublimation. Solid directly changes into gas on heating is called sublimation. Example see, NH4Cl on heating, NH4Cl only. This is the solid, this is vapor, gas or vapor.
అంటే ఇప్పుడు సాలిడ్ హీట్ చేసేవేమి ఎవాపరేట్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి డైలీ లైఫ్లో కర్పూరం, క్యాంఫర్. ఓకే, క్యాంఫర్ మనం హీట్ చేస్తే అవుతుంది, లేదా ఇక్కడ పెట్టినా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, దాని సైజ్ తగ్గిపోతుంది. నాఫ్థలిన్ అంటే కలరా ఉండదు, అవి కూడా కబోర్డ్స్లో వేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటే సైజ్ తగ్గిపోతుంది. దట్ మీన్స్ సాలిడ్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటూ గ్యాస్. అట్మాస్ఫియరిక్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్ని లేదా హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆటోమేటిక్గా సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. అంటే సాలిడ్ ఇప్పుడు మీకు డిఫైన్ సబ్లిమేషన్ రైట్ అనే ఎగ్జాంపుల్ అనుకోండి, ఏం రాయాలి? సాలిడ్ డైరెక్ట్లీ చేంజెస్ ఇంటూ గ్యాస్ ఆన్ హీటింగ్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. ఎగ్జాంపుల్ అంటే రైట్. వాట్ ఈస్ NH4Cl? అమ్మోనియం క్లోరైడ్. రాసుకోండి, రైట్ ద నేమ్ అమ్మోనియం క్లోరైడ్. Ammonium chloride. I2. What is I2? Iodine. అలాగే క్యాంపర్ ఎట్సెట్రా, కర్పూరం లేదా నాఫ్థలిన్ ఎట్సెట్రా. ఇట్లా మనం రాస్తాం. Okay, suppose this is a chemical chain. In this chemical chain, arrow mark is there. The arrow mark ఏం చేస్తుంది? This arrow mark separates reactants and products. Reactants అంటే ఏంటి? స్టార్టింగ్ సబ్స్టెన్సెస్. మనం దాని స్టార్టింగ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ రియాక్టెంట్స్ అవుతాయి. ఫైనల్ ఏమొచ్చింది? వాటర్. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ H2, O2. Products H2O. ఈక్వేషన్ రాసుకొని చెప్తాను రాయండి. In a chemical reaction, the substances present on the left side of the arrow mark, are called reactants. And right side of the arrow mark are called products. Okay, suppose CaO plus H2O gives rise to CaOH twice. In this equation, what are the reactants? CaO H2O. Reactants means CaO H2O. What are products? CaOH twice. CaO and ఏంటి? What is CaO? Quicklime అంటే ఏంటి? సున్నం, పొడి సున్నం. దానికి వాటర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? తడి సున్నం అయిపోతుంది. అంతేనా? దీన్ని ఏమంటారు? కాల్షియం ఆక్సైడ్. దిస్ ఈజ్ కాల్షియం హైడ్రాక్సైడ్. Water is added to the calcium oxide, then calcium hydroxide is formed. This is a chemical equation.
ఇప్పుడు బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ ఐడియా ఉందా లేదా? బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ యు నో ఆర్ నాట్? ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయింది. Balancing a chemical equation. Right, balancing a chemical equation. Alright, in a chemical reaction, chemical equation, in a chemical equation, the number of atoms of reactant side, the number of atoms of each element, right? The number of atoms of each element on reactant side. Why you write with red pen completely? వేరే బుక్ ఉందా? నెంబర్ ఆఫ్ atoms of elements of reactant side and product side must be equal. Product side must be equal. Okay, see one example. H2 plus O2 is raised to H2O. దీన్ని UE అంటారు, unbalanced equation. This is unbalanced equation. What is H? H అంటే ఏంటి? కార్బన్. సేమ్ లోట్లీరా. H అంటే ఏంటి? హైడ్రోజనేనా అని మర్చిపోయారు సింబల్స్ అన్ని. ఓ అంటే ఆక్సిజన్. మరి ఇక్కడ హైడ్రోజన్ హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్? 2. Our side hydrogen how many atoms are there? 2. Oxygen how many atoms? 2. Other side 1. O2 లేదంటే 1 ఉన్నాడు. ఇక్కడ ఏంటి? రియాక్టెంట్ సైడ్ లేకపోతే LHS అని పెట్టుకో. RHS. హైడ్రోజన్, ఆక్సిజన్. ఇప్పుడు టోటల్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ హౌ మెనీ ఎలిమెంట్స్? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో? 2 ఉన్నాయి. వాట్ ఆర్ ద 2? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. మనం తీసుకున్న 2 హైడ్రోజన్ ఆక్సిజన్. ఈ లెఫ్ట్ సైడ్ వాట్ ఏమంటాం? రియాక్టెంట్స్. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెంట్స్. ఇదేంటి? RHS అంటే ప్రొడక్ట్ సైడ్. అంటే రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. సపోజ్ ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్ ఆర్ నాట్? బ్యాలెన్స్ అవ్వలేదు. ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది కూడా 2 అవ్వాలి. 2 అవ్వాలంటే ఏం చేద్దాం? ఇక్కడ 2 రాయకూడదు. నెక్స్ట్ ఈక్వేషన్ ఒక నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. ఈ ఫార్ములా ఉంది కదా, దాని ముందు ఒక నెంబర్ పెట్టాలి. అంటే స్టెప్ 1 write 2 before H2O of RHS. అంటే ఇప్పుడు H2 plus O2 is raised to 2H2O. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ చూడాలి. ఇప్పుడు ఏం చేస్తాం? H2O ముందు 2 పెట్టేసాం. సపోజ్ ఇప్పుడు 2 into 2 అనుకోండి. హైడ్రోజన్ ఎన్ని ఉంటాయి? హౌ మెనీ హైడ్రోజన్ ఐటమ్స్ ఆర్ దేర్? 4 ఐటమ్స్ ఉన్నాయి.
2 into O అంటే ఆక్సిజన్ how many are there 2 ఉంది. ఇప్పుడు LHS చూడండి హైడ్రోజన్ ఎన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి. RH సైడ్ 4, ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ 2, RHS 2. మరి ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ దిస్ ఈజ్ ఆల్సో అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలి స్టెప్ 2. ఎక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ దగ్గర బ్యాలెన్స్ అవ్వలేదు. అందుకని ఏం చేస్తావు దీన్ని కూడా మేక్ ఇట్ యాస్ 4 చేయాలంటే హైడ్రోజన్ 4 చేయాలంటే ఏం చేయాలి మల్టిప్లై విత్ 2 లేదా స్టెప్ 2 ని పెట్టుకో. స్టెప్ 2 ని పెట్టుకొని రైట్ 2 బిఫోర్ H2 of LHS. Next 2H2 plus O2 gives rise to 2H2O. This is the balanced equation. Okay, now both sides number of atoms of each element are equal or not? Equal here, that is the balanced equation. This is procedure. How to balance the equation ante మనం LHS RHS నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ సింబల్స్ రాసుకోవాలి. సపోజ్ 2 ఉంటే 2, 3 ఉంటే 3. LHS ఎన్ని ఉన్నాయి RHS ఉన్నాయి అట్లా నోట్ చేసుకున్న తర్వాత ఎక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు అక్కడ ఆ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే కంప్లీట్.